So in this video, I am going to explain how we do varicocele embolization. So varicocele embolization అనేది ఒక minimally invasive procedure with good results, very effective, and it's a very minimally invasive procedure so that you can go home on the same day itself. సో టుడే ఈ వీడియోలో మనం యాక్చువల్గా ఒక కేసే చూడబోతున్నాం. బట్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ యాక్చువల్ కేస్ ఐఎమ్ జస్ట్ వాంటెడ్ టు షో హౌ యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద ఎంబోలైజేషన్. సో ఇఫ్ యూ సీ ద బోర్డ్ హియర్, సో దిస్ ఈజ్ ఐవిసి, దిస్ ఈజ్ లెఫ్ట్ రీనల్ వెయిన్, దిస్ ఈజ్ గొనాడల్ వెయిన్, and this is dilated testicular veins. So this is actual varicocele. So on left side మనకి లెఫ్ట్ కిడ్నీ వెయిన్ లో జాయిన్ అయ్యి త్రూ ఐవిసి బ్లడ్ విల్ గో ఇన్ టు హార్ట్. ఆన్ రైట్ సైడ్ దిస్ గొనాడల్ వెయిన్ డైరెక్ట్లీ జాయిన్స్ ద ఐవిసి అండ్ ది బ్లడ్ విల్ గో లైక్ దిస్. సో ఇఫ్ యూ సీ ద కోర్స్ హియర్, సో లెఫ్ట్ సైడ్ డ్యూ టు ఎనాటమికల్ ఫ్యాక్టర్స్ ఆర్ గ్రావిటేషనల్ ఫ్యాక్టర్స్ యూజువల్ గా మనకి లెఫ్ట్ సైడ్ వారికోసీల్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం యాక్చువల్ గా వారికోసీల్ ఎంబులేషన్ అనేది ఏం చేస్తామంటే, సో మన ప్రిన్సిపల్ వచ్చేసి ఈ డైలేటెడ్ వారికోస్ వెయిన్స్ ని ఆబ్లిటరేట్ చేస్తూ ఈ రిఫ్లెక్స్డ్ బ్లడ్ ని ఆపడం. సో ఈ వెయిన్ ని మనం క్లోజ్ చేస్తూ ఈ వారికోస్ ఈ డైలేటెడ్ వెయిన్స్ ని మనం క్లోజ్ చేస్తాం. సో ఫర్ దట్ వాట్ వీ డూ ఇస్, తొడలో ఉన్న ఒక రక్తనాళం ద్వారా ఒక స్మాల్ కెథెటర్ ని ఇలా లెఫ్ట్ రీనల్ వెయిన్ లో నుంచి మనం ఈ గొనాడల్ వెయిన్ లోకి మ్యానిపులేట్ చేసుకుంటూ మనకు కావాల్సిన డిజైర్డ్ పొజిషన్ లో పార్క్ చేసుకుంటాం. సో ఇక్కడ పార్క్ చేసుకున్న తర్వాత అవసరమైతే ఇంకొక చిన్న మైక్రో కెథెటర్ ని తీసుకొని వచ్చి దాని ద్వారా ఈ డైలేటెడ్ వెయిన్స్ ని ఆబ్లిటరేట్ అవ్వడానికి స్క్లీరోజెంట్ అనేది ఇంజెక్ట్ చేస్తాం. సో స్క్లీరోజెంట్ ఇంజెక్ట్ చేసిన తర్వాత దెన్ ఇనీషియల్ గా మనం ఇక్కడ ఈ వెయిన్ ని క్లోజ్ చేయడానికి మనం కాయిల్స్ కానీ గ్లూ కానీ వాడుతున్నాము. సో ఇనీషియల్ గా ఏంటంటే ఈ పొజిషన్ లో కాయిల్స్ ప్లేస్ చేసుకొని ఈ ఫర్దర్ గా గ్లూ అనేది మనకు కావాల్సిన పొజిషన్ వరకు ఇంజెక్ట్ చేసి ఆపేస్తున్నాం. సో నౌ ఐ షిఫ్టెడ్ కంప్లీట్లీ టు గ్లూ. సో ఇన్స్టెడ్ ఆఫ్ కాయిల్స్ ఫ్రమ్ హీర్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ స్టార్టింగ్ డిపాజిషన్ ఆఫ్ ద గ్లూ టిల్ దిస్ డిజైర్డ్ లెవెల్. సో దట్ ఈ లోపు ఏదైనా యాక్సరీ వెయిన్స్ వచ్చి ఇలా కలుస్తున్నా లేదా ఇంకా వేరే మల్టిపుల్ వెయిన్స్ ఏదైనా ఉన్నా కానీ ఇవన్నీ క్లోజ్ అయిపోయి నీట్ గా గ్లూకాస్ట్ అనేది ఇక్కడికి ఫామ్ అవడం వల్ల ఈ వెయిన్స్ కూడా క్లోజ్ అయిపోయి మళ్ళీ ఫర్దర్ గా వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి అనమాట. సో ఆఫ్టర్ దట్ వీ విల్ రిమూవ్ ద కెథెటర్ అండ్ కొంచెం కంప్రెషన్ ఇది అప్లై చేస్తే ఇక్కడ కూడా తొడలో కూడా ఏం బ్లీడింగ్ అవ్వకుండా ఉంటుంది. సో సింపుల్ గా ఒక కెథెటర్ ని మనం కావాల్సిన వెయిన్ లోకి తీసుకొచ్చి ఇక్కడ ఈ వెయిన్స్ ఆబ్లిటరేట్ అవ్వడానికి స్క్లీరోజెంట్ ఇంజెక్ట్ చేసి ఈ వెయిన్ అంతా కాయిల్స్ ద్వారా కానీ గ్లూ ద్వారా కానీ నేను కంప్లీట్ గా గ్లూ షిఫ్ట్ అయ్యాను, గ్లూతో ఫిల్ చేస్తాము. అండ్ ఒక 2 to 3 hours కంప్రెషన్ తర్వాత పేషెంట్ కెన్ గో హోమ్ ఆన్ ద సేమ్ డే ఇట్ సెల్ఫ్. సో సిమిలర్లీ రైట్ సైడ్ కూడా అంతే, సేమ్ ఇక్కడ నుంచి కానీ లేదా ఇలా మెడలో నుంచి కానీ వచ్చి ఈ వెయిన్ ని ఎంటర్ అయ్యి సిమిలర్ గా ఇక్కడ మనం స్క్లీరోజెంట్ ఇంజెక్ట్ చేసి ఈ వెయిన్ ని గ్లూతో ఫిల్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ varicocele embolization is performed. Hi everyone, today we are doing varicocele embolization. So this is another minimally invasive and effective method for treating varicocele. Through this procedure we will avoid major surgery. Now we will see how we are going to do this procedure. So now we are taking one small access in the right side. So now we will enter the right common femoral vein. So this is called sheath. So now I entered left gonadal vein, which shows large dilated gonadal vein with a significant reflex. So the injection is showing large dilated testicular veins. Now after appropriate position, now I am injecting sclerosant into the dilated testicular veins
which obliterates the dilated testicular veins. I am filling the glucast into the dilated testicular vein. So while injecting the glucast, I am slowly pull out the microcatheter. After obliterating the main gonadal vein, now I am filling accessory gonadal vein with the glucast. So this is very important because if you don't do this, the recurrence chance will be very high. Now I filled entire dilated gonadal vein with the glucast. You can see nice deposition of glucast. So my final run is showing complete absence of filling of gonadal vein. Final run showing normal patent renal vein.